రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడటండి. అది సామెత. అది జరిగిందేమో చరిత్రలో మరి. అయితే నేను చాలాసార్లు అది ఎవరైనా చెప్పినప్పుడు మరీ అంత దారుణంగా ఉంటారేటండి రాజులు. ఆ నీరో చక్రవర్తి అంటే రోమ్ నగరానికి రాజు అనమాట. ఆ నగరం తగలబడిపోతుంటే ఎవడన్నా ఫిడేల్ వాయింతాడా అనుకునేవాడిని. కానీ జగనన్నను చూశాక అప్పుడు వాడు వాయించే ఉంటాడో. ఎందుకంటే మనుషుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే అండి, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు, ఇంకో వాలంటీర్లు కూడా రేపో మాపో సమ్మె నోటీస్ అట. ఇంకా రకరకాల ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారండి. 2 వారాలుగా అంగన్వాడీలు సమ్మె, కడుపు మండి విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులు, చెలో విజయవాడకు ఆశా వర్కర్లు, 7 రోజులుగా ఎస్ఎస్సి ఉద్యోగుల ఆందోళన, కేజీబీపీ ఉద్యోగుల సమ్మె సైరన్, సర్కారుపై వాలంటీర్ల వార్, ఆడుదాం ఆంధ్ర బహిష్కరణ, రేపో మాపో విద్యుత్ ఇంజనీర్ల ఉద్యమ కార్యాచరణ. ఇది కనిపిస్తుందండి. రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారిపోయి ప్రజల పాపం ఇగో పళ్ళాలు ఇచ్చి కొడుతున్నారు. మాకు ఆకలేస్తుంది అంటే, మాకు సరైన సమయానికి జీతాలు రావట్లేదు, వచ్చిన జీతాలు సరిపోవట్లేదు, ఏంటి మా పరిస్థితి, జగనన్న నువ్వు చెప్పింది ఏంటి చేసేది ఏంటని మొత్తం ఉద్యోగస్తులు అందరూ పాపం ఇలా నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు రాష్ట్రోగులంటే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, చూడండి హిందూపురంలో మున్సిపల్ కార్యాలయం ఎదురు వాలంటీర్ల నిరసన, సమ్మెలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో నినాదాలు చేస్తున్న మున్సిపల్ కార్మికులు. ఇంకో పక్కన 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నారట ప్రైవేట్ హాస్పిటల్స్. ఏంటి కారణం? ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరిక, ఫీజుల చెల్లింపులో జాప్యం, డబ్బులు ఇవ్వట్లేదట ఫీజులు. వాళ్ళ ఆపరేషన్లు చేస్తుంటే గవర్నమెంట్ ఇచ్చేది ఇవ్వట్లేదు. గ్రావెల్ దోపిడీలో పొన్నూరు ఎమ్మెల్యే సీఎం జగన్లకు ఓటా, గ్రావెల్ దోపిడీ అట. వైకాపా ఓటేసినందుకు ఉద్రాలు చెంప పగలగొట్టిన వైసీపీ నేత. అయ్యా ఎన్ఆర్ఐ యశస్వికి పాస్పోర్ట్ తిరిగి ఇచ్చి అంటే పాస్పోర్ట్ లాగేసుకున్నారు. ఏది సోషల్ మీడియాలో ఇది అంటుండే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే ఆడుదాం ఆంధ్ర అంటాడు మావాడు చిరంజీవిలాగా. ఇది జగనన్న ఏం ఆడతావు జగనన్న అని అడిగితే, పోనీ ఆడదాం అన్నాడు, సరే అతను మంచి మనసుతో ఉంటే మంచి జరుగును. అతను చేసేదంతా కుట్రపూర్తిగా చేస్తాడు. కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా సొంత చెల్లి ఎలాగా చరువులమ్మ యాంటీ ఇచ్చింది అన్నకి, అన్న చేసే తప్పుల్ని వ్యతిరేకించి ఆవిడ బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడిచ్చిన చెల్లి రోజమ్మ, దేవుడిచ్చిన చెల్లి కూడా దెబ్బకొట్టిందండి చాలా ఘోరంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనే. అదేంటి దాని కథా కమమిషి ఏంటి? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో దీన్ని అడ్డుపెట్టుకుని జగనన్న చేస్తున్న అబద్ధాలు ఏంటి? అసలు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడెందుకు ముందుకు తీసుకొచ్చాడు? జస్ట్ ఒక చిన్న డిస్కషన్ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఒకసారి చూడండి. ప్రతి ఆట ఆడుదాం ఆంధ్ర ఆట, కబడ్డీకి సంబంధించి అన్న మాటలు అన్నీ వినక్కర్లేదు. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అండి, వాళ్ళు పెట్టుకున్నదే, మనం పెట్టింది కాదు. ఇకపైన ప్రతి ఆట ఆడుదాం ఆంధ్ర పోటీలో అన్నాడు జగనన్న. మరి ఇక్కడి నుంచి ప్రతి ఆట ఏంటి? మరి ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ముందెందుకు చేయలేదన్నా అని ఎవరు అడగండి. ఎందుకంటే ఎలక్షన్లు ఇప్పుడే కదా వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, నన్ను గెలిపిందే ప్రతి సంవత్సరం ఆడిస్తాను. ఏం లాజిక్ అన్న ఇది? ఉండాలా నన్ను ఇలాంటోడు, లేకపోతే అలాగా ఆంధ్ర ఆణిముత్యాలను దేశానికి అందిస్తామట. బా బా బాబా బాబా బాబా. దాని తోడు ఇప్పుడు అన్నకి జరిగిన అవమానం ఏంటి మీకు చూపిస్తాను రండి. వీళ్ళకి ప్రతిదీ ఒక ఎలివేషన్ ఇవ్వడం అలవాటు వైసీపీ వాళ్ళకి. జగన్ అనే మామూలుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, దానికి కూడా ఒక ఎలివేషను. ఒకవేళ ఎక్కడైనా ఒక బాటిల్ వాటర్ తాగుతా అది ఒక ఎలివేషను, ఎవరైనా పెద్ద అయిందో అది ఒక ఎలివేషను. వీళ్ళు ఎలివేషన్లు అలవాటు అయిపోయి వీళ్ళు ఆయన ఏదో బ్యాటింగ్ ఆడినట్టున్నాడు, పాపం ఆడకాడికి ఆడాడు. ఆ బ్యాటింగ్ కూడా ఒక ఎలివేషన్ ఇద్దామనే దీంతో బ్యాటింగ్లో దుమ్ము లేపిన జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాట్ పట్టుకునే విధానం కానీ, ఆయన బ్యాటర్ని ఊపుతున్న విధానం కానీ చూస్తే అతను బ్రతుకులో అతను ఎప్పుడు క్రికెట్ ఆడలేదనేది బేసిక్ క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అతను బ్రతుకులో ఎప్పుడు బ్యాట్ పట్టుకోలేదు అతనికి అసలు క్రికెట్ అంటే ఏడు తెలియదు. నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎర్నింగ్లోనే ఉంటాడు, ఇలాంటి ఆటలకి ఎట్లా ఆడి ఉన్నాడు. ఎందుకంటే ఆటలు ఆడే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, అన్నకు ఫ్రెండ్స్ నచ్చారు కదా, అన్న ఎప్పుడు సోలో. కాబట్టి ఎప్పుడు క్రికెట్ ఆడలేదు ఇతను. అయినా ఏదో ఒక ముఖ్యమంత్రి కాబట్టి మనం ఆడుతున్నాడు అనుకో, దానికి ఎలివేషన్ బ్యాటింగ్లో దుమ్ములు వేపించాడా? రండి ఎలా దుమ్ములు వేపించాడో అది చూపిస్తాను రండి. ఇక్కడే మరి రోజక్క జగనన్నకి ఎలా దెబ్బ కొట్టిందో అది కూడా చూపించేస్తాను రండి. హూపెడు ఏమంటే
ఏమన్నా అంటే అన్నామంటారు. ఈ చుట్టుపక్కలకి వీళ్ళందరూ పిల్లలు అడ్డంగా నించుని ఉంటే ఎవరన్నా ఒకవేళ మామూలుగా బ్యాటింగ్ ఆడేవాడు నిజంగా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడండి, వచ్చిన బాల్ని ఆడతాడు, అక్కడే డిఫెన్స్ ఆడతాడు. కానీ ఏంటి ఇలా ఊపేస్తాడు గాలు గుడ్డూపిడి, అలా ఊపెత్తే బాలు బ్యాట్కి తగలలేదు, వెనకపోతుంది కాబట్టి సరిపోయింది. మళ్ళీ అన్న చాలా తెలివిగా అంటే వీడియో తీస్తున్నారనే విషయం అన్నకు తెలుసు, వీడియో తీస్తున్నారు అది వీడియో పడుతుంది అనే ఉద్దేశంతో అన్న ఇలాగని మళ్ళీ ఇలా చూస్తున్నాడు, అంటే బాల్ అలాగే వెళ్ళిపోతున్నట్టు. అంత లేదు అక్కడ, వచ్చిన బాల్ వచ్చినట్టు కీపర్కి పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మినిమం నాలెడ్జ్ ఏ ఒక్కరన్నా బ్యాట్ని అంత గట్టిగా ఊపుతారండి. ఒకవేళ బ్యాట్ జారిపోవచ్చు, లేదా బాల్ గట్టిగా బ్యాట్ తేలి అక్కడ ఎవరన్నా పిల్లలకు తగలొచ్చు. ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచించరా? ఎందుకు ఆలోచించలేదంటే ఆయనకు తెలుసు ఒక్క బాల్ కూడా బ్యాట్కి తగలదని, కాబట్టి కళ్ళు మూసుకుని తెగ ఊపేస్తున్నాడు అన్న. మళ్ళీ చూడండి, మళ్ళీ అదే షాట్ మళ్ళీ దాన్నే కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేశారు. ఈ క్రికెట్ను కూడా ఎడిట్లు పేస్ట్లు ఈ వైసీపీలో పాప ఇది ఒకటే వచ్చు. మళ్ళీ చూడండి, ఇక్కడ చుట్టూరు ఎంతమంది జనం ఉంటే అలా ఎవరన్నా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంత గడ్డి కూపుతారండి. అదుగో అలా కొట్టేస్తారా? ఒక్క బాల్ తగలలేదు బ్యాట్కి, చెప్తే నమ్మరు మీరు, చెప్పుకుంటే సిగ్గుచెట్టు. ఇక ఇప్పుడు మాత్రం ఆడతాడు చూడండి, బాల్ ఆడతాడు, మరే నెమ్మదిగా ఏంట్రా అన్నట్టున్నారు ఎవరో. అదిగో స్లోగా వేస్తున్నారు బౌలింగ్, చిన్నపిల్లలకి వేస్తాం కదా. అరే అది ఒక్క వచ్చే బాల్ని ఇలా అడ్డెట్టాడు అంతే బ్యాట్. దానికి బ్యాటింగ్లో దుమ్ము లేపేసిన జగన్ అన్నట్టు. అది వీళ్ళు ఎలివేషన్ చూడండి, వీళ్ళు ఎలివేషన్స్ అంతకెళ్ళా. ఆవిడ పిలిస్తే ఆవిడేం చేసింది, అన్న ఏదో పిలిచాడు, ఏదో సరదాకి వెళ్ళి బ్యాట్ అడ్డాడదాం అలాగ అనుకోలేదు. ఆవిడేం చేసింది ఒకసారి చూడండి మీరు. ఈయన ఒక బాల్ కొట్టలేదు, బాల్ అన్నీ వెనక్కి వదిలేశాడు. ఈయన మళ్ళీ ఇంకొక ఆవిడని పిలిచి అన్న చూడండి బ్యాటింగ్ ఎలాగ ఆడాలో నేర్పిస్తున్నాడు. అన్న నీ దండం పెడతాను, దయచేసి నెత్తుల మీద చేతులు పెట్టడం ఆపన్నా. ఎందుకన్నా నెత్తి మీద చేయడతావు? ఆల్రెడీ రాష్ట్రం నెత్తి మీద చేయట్టు, రాష్ట్రం 10 లక్షలు 11 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా అన్నా ఆశీర్వదించన్నా అని ఇలా బ్రహ్మానందంగా ఆ సినిమాలో అన్నట్టు ఇలా అన్నారు అనుకో, అప్పుడు నెత్తి మీద చేయటన్నా ఏంటి? ఎవరు వస్తే వాళ్ళు నెత్తి మీద చేయడం ఏంటి? అసలు జనరల్గా నెత్తి మీద చేయడం అనేది అది మంచి సంస్కృతి కాదు. కొంతమంది పల్లెటూరులోనే అలా ఎలాగ ఎవరైనా నెత్తి మీద చేయడానికి మందు రాసేస్తున్నాడు అంటారు, మందు బామేయడం నెత్తి మీద చేయట్టారు, ఏదో మందు బామేస్తున్నాడు అంటారు. ఎందుకు నువ్వు ఏమన్నా బాబావా, లేకపోతే ఏమైనా గుళ్ళో పోసారువా, అది ఏమైనా చెట్టకోపమా, లేకపోతే ఒక పాస్టర్ గారువా, ఎవరువన్నా నువ్వు? అలా ఆవిడికి అన్ని ఆటలు వచ్చు, రోజమ్మకి రాని ఆట ఏంటి ఆవిడికి తెలీదా? సర్లే అనేది ఇచ్చాడు నాకు రాదనుకుంటున్నాడని ఏదో కొన్ని రానట్టు యాక్ చేస్తుంటే అన్న చూడండి ఏం చేస్తున్నాడు. నాకు ఈ సీన్ చూస్తే ఏమనిపించింది అంటే, ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో హీరో ఇంటికి హీరోయిన్ ఎందుకుగానో వస్తుంది, వచ్చి హీరోతో ఏదో 4 తిట్లు తినేసి పోద్ది ఇడి చేసిన అదో పనులకి. హీరో వాళ్ళ నాన్న వస్తాడు, రే ఎవర్రా అమ్మాయి ఎందుకు వచ్చిందిరా అని అడుగుతాడు. హీరో అంటాడు, లెక్కలు ఏదో డౌట్ ఉందట నన్ను అడగడానికి వచ్చింది అంటాడు. వెంటనే నాన్న అంటాడు, చిన్నవారమే నీకే ఎక్కలు రావు, నీకు లెక్కల్లో డౌట్ తెప్పించాను, తెలివితేటలు నాడు నీకే తిడతాడు. అలాగా ఎక్కలు రానోడు లెక్కల్లో డౌట్లు చెప్తే ఎలా ఉంటుందో, ఒక్క బాల్ కూడా ఆడలేని జగనన్న ఇంకొకరు ట్రైనింగ్ చేసి అన్న నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. జగనన్న బ్యాట్ పట్టుకోవడం అనే స్టిల్ ఒకటి ప్రాపర్గా పెడితే సరిపోదు. క్రికెట్కి బ్యాట్ తీసుకోవాలి, బాల్ని అంచనా వేయాలి, వచ్చిన బాల్ని స్క్వేర్ కట్ కొట్టాలా, లేకపోతే కవర్ డ్రైవా, లేకపోతే ఏంటి అనేది బాబు పెద్ద మ్యాటర్ అది. ఓన్లీ బ్యాట్ పట్టుకోవడం ఒకటి ట్రైనింగ్ ఇచ్చేస్తాం ఏంటి? అయినా నువ్వు ట్రైనింగ్ ఇచ్చేవారు మంత్రులకి ఎమ్మెల్యేలకినా లేదా పిల్లలకా? అయినా నువ్వేమైనా కోచ్ అన్నా, నీకే ఒక బాల్ ఆడటం రాదు, పోనీ బ్యాట్ పట్టుకోవడం రాదు కదా. రోజమ్మ బ్యాట్ పట్టుకోవడం వచ్చినారా, జగనన్న ఒక బాల్ ఆడలేదు, బ్యాట్ పట్టుకోవడం రాని రోజమ్మ ఏం చేస్తుంది అని చూస్తే ఏం చేసిందో సార్ చూడండి. అయితే బాల్ కొట్టింది, సాహసి పెట్టి కొట్టింది. జగనన్న ఒక్క బాల్ కొట్టలేకపోయాడండి. చివరాగరికి బ్యాట్ పట్టుకోవడం రాని రోజమ్మన్న సాహసి పెట్టి ఒకటి ఇలా కొట్టేసింది, ఆఫ్ సైడ్ కొట్టేసింది. ఆఫ్ సైడ్ కదా, లెగ్ సైడ్ ఇలా చాచి పెట్టి ఇలాగ ఇస్తే బౌండరీ అది. అరే ఒక మహిళ కొట్టింది 4, జగనన్న కొట్టలేకపోయాడు. జగనన్న హుప్ పట్టినాడు, ఎలా చూస్తున్నాడు అలాగా బాల్ వెనక్కిపోతుంటండి. ఎలివేషన్స్ కానీ అయితే ఇదంతా ఓకే, జోక్స్ ఆర్ పార్ట్.